హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా డైలీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా ఒక బౌల్లో కేజీ చికెన్ తీసుకొని 3 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల అల్లం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా చికెన్ మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని మసాలాలు వేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, నిమ్మరసం వేసి బాగా మారినేట్ చేసి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు అయితే పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక పావు నూనె అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి. తర్వాత మనం మారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ ఇందులో వేసి ఒక 50% ఉడికించుకోవాలి. చికెన్ మారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, మసాలాలన్నీ మంచిగా పట్టుకుంటాయండి. తర్వాత మరొక సైడ్ స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు తీసుకొని వాటిని బాగా వేడి చేసుకొని మన ఇంట్లో అవైలబుల్ ఉన్న మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ మరిగినాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. 70% ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం చికెన్ని 50% ఉడికించుకున్నాం కదా, ఈ చికెన్లో రైస్ని లేయర్స్గా వేసి కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ రైస్ని వేసి పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫుడ్ కలర్ వేసి మూత పెట్టి పైన ఏదైనా ఒక బరూన్ అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఒక 20 minutes అయితే పడుతుందండి చికెన్ దమ్ కావడానికి. తర్వాత ఒక పావు గంట పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి నెమ్మదిగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి, చూడండి ఎలా ఉడికిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.